హలో అందరికీ, విన్నీస్ కుక్ బుక్లో మరో పేజీ తిప్పేద్దామా? ఈరోజు మనం మా అమ్మమ్మ చేసే ట్రెడిషనల్ అథెంటిక్ వంకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. వంకాయ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారండి? అందులో రెసిపీస్కి వస్తే ఎన్నో రకాలు. మా అమ్మమ్మ చేసే ఈ రెసిపీ అయితే నా ఫేవరెట్. మరి ఇంగ్రీడియంట్స్కి వస్తే ఒక పెద్ద వంకాయ తీసుకోండి, ఎండుమిరపకాయలు 8 నుంచి 10 వరకు మీ కారాన్ని బట్టి, వెల్లుల్లి 8, ఉల్లిపాయలు 2 చిన్నవి, చింతపండు నిమ్మకాయ అంత తీసుకొని నానబెట్టుకొని చింతపండు పులుసు తీసి పెట్టుకోండి, కరివేపాకు, కొత్తిమీర. మరి ఒక ప్యాన్ తీసుకొని స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్. దాంట్లో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయండి. దాన్ని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి, ఇలా అన్నమాట. తర్వాత దీన్ని రోట్లో వేసుకొని బాగా రుబ్బుకోండి మెత్తగా. మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీ అయినా వాడుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా తరుక్కోండి. అలాగే మన వంకాయని కూడా చిన్న ముక్కలుగా తరగండి. కనర్ రాకుండా ఉప్పు నీళ్ళలో నానబెట్టండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న వంకాయలు వేసుకొని ఉప్పు పసుపుతో మగ్గించండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు పట్టచ్చు. ఇది ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, దాని లోపల ఉల్లిపాయలు, కొత్తిమీర, చింతపండు పులుసు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోండి. ఇలా రావాలి కన్సిస్టెన్సీ. దాని తర్వాత ముందుగా మగ్గించిన వంకాయ ముక్కల్ని కూడా దాంట్లోకి వేసుకొని మళ్ళీ కచ్చా పచ్చాగా రుబ్బుకోండి. నాకు కొంచెం ఉప్పు తక్కువ పడింది, అందుకని ఉప్పు యాడ్ చేసి మళ్ళీ రుబ్బుకుంటున్నాను. ఇలా ఉంటుందండి కన్సిస్టెన్సీ. ఇంకా దీంట్లో కొంచెం పోపు పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. దాంట్లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేయడం మర్చిపోకండి. అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటే చాలా రుచిగా అనిపిస్తుంది. కొంచెం ఇంగువ, కరివేపాకు వేయండి. పోపు పెట్టుకున్న తర్వాత దాన్ని సమాంతరంగా కలుపుకోండి. రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంతో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆహా ఏమి రుచి అని మీరే అంటారు. మరి ట్రై చేస్తారు కదూ. హ్యాపీ కుకింగ్ అండ్ హెల్తీ లైఫ్. బాయ్ మరి.